శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అఘోరాలు, నాగసాధువు వీరిద్దరి మధ్య ఉండేటటువంటి తేడాలు, అలాగే వీరిద్దరి యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది, అలాగే వీరి మతపరమైనటువంటి నమ్మకాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మనలో చాలామంది అఘోరాలు, నాగసాధువులు ఒకటేనని అనుకుంటాం. కానీ వీరు వేరు వేరు. వీరి మధ్య ఉన్నటువంటి తేడాలేంటి? వీరి జీవన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళేం తింటారు? ఎక్కడ నివసిస్తారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిగా అఘోరాలంటే ఎవరో తెలుసుకుందాం. అఘోరాలు అఘోర్ సాంప్రదాయాన్ని అనుసరించే సాధువులు. వీరు జీవన్మరణ చక్రాన్ని అర్థం చేసుకునేందుకు కఠినమైనటువంటి తపస్సును చేస్తారు. శ్మశాన వాటికల్లో నివసిస్తూ ధ్యానం చేయటం వీరి యొక్క సాంప్రదాయం. సాధారణంగా వీరు నల్ల బట్టలు ధరిస్తారు లేదా నగ్నంగా ఉంటారు. వీరి యొక్క ఆహార విధానం మాంసాహారం, మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. తంత్ర సాధనలో నిమగ్నమై ఉంటారు. వీరి జీవితాంతం తపస్సు చేస్తూ ఉంటారు. ఇక రెండవది నాగసాధువులంటే ఎవరు? నాగసాధువులు హిందూ మత పరిరక్షకులు. వీరు 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యుల ద్వారా ఏర్పాటు చేయబడ్డ అకారాలలో నివసిస్తారు. క్రమశిక్షణతో జీవనం గడుపుతారు. కాషాయ వస్త్రాలు ధరిస్తారు లేదా దిగంబరుడిగా కూడా ఉంటారు. కఠినమైన తపస్సు అంటే 12 సంవత్సరాల పాటు సాధన చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. మాంసాహారం, మద్యం సేవించరు వీళ్ళు. వీరి యొక్క భక్తి విధానం ఎలా ఉంటుంది అంటే అఘోరాలు, నాగసాధువులు వీరిద్దరూ కూడా శివభక్తులే. అయితే వీరి భక్తి విధానం మాత్రం వేరు. నాగసాధువులు శివుని ఏకాంత స్వరూపాన్ని ఆరాధిస్తారు. అఘోరీలు మాత్రం భైరవుడిని అంటే శివుడి యొక్క భయంకర రూపాన్ని ఆరాధిస్తారు. అఘోరాలు శ్మశానంలో ఉండేటటువంటి భస్మాన్ని పూసుకొని మానవ పుర్రెను వారి యొక్క భక్తి సూచికగా వాడతారు. నాగసాధువులు 17 రకాల అలంకారాలు ధరించారు. భస్మం, తిలకం, కొండలు, కంకణాలు మొదలైనవి. వీరి యొక్క ఆహార నియమాలు, ఇద్దరి ఆహార పద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయి. అఘోరాలు మాంసాహారం తింటారు. కొన్నిసార్లు మృతదేహాల మాంసాన్ని కూడా భక్షిస్తారు. నాగసాధువులు కేవలం నిరుపద్రవమైన ఆహారంగా తీసుకుంటారు. శుద్ధ శాకాహారులు వీళ్ళు. వీరి యొక్క జీవన విధానం, వారి నియమాలు ఎలా ఉంటాయంటే ఇద్దరి జీవన విధానాలు కూడా పూర్తి భిన్నం. నాగసాధువులు క్రమశిక్షణతో, నియమాలతో జీవిస్తారు. అఘోరాల జీవితాలలో నియమాలు కఠినమైనవి కాదు, అనుభవం ద్వారా వారి సాధన చేస్తూ ఉంటారు. నాగసాధువులకు బ్రహ్మచర్యం తప్పనిసరి. అఘోరాలకు బ్రహ్మచర్య నిబంధనలు లేవు. శారీరక సంబంధాలపై నియంత్రణ లేదు. ఇలా అఘోరాలు, నాగసాధువులు ఇద్దరు కూడా వేరువేరు సాంప్రదాయాలు. వీరి జీవన విధానం భిన్నమైన, శివునిపై భక్తి మాత్రం ఒకటే. వీరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మేము మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు అందిస్తూ ఉంటాం. ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను, మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః.